ఈ 4 హ్యాబిట్స్ ప్రతి ఒక్కరిని సైలెంట్ గా గుడిపేస్తున్నాయి. ఏంటి ప్రతి ఒక్క యంగ్ అబ్బాయి ఫేస్ చేస్తాడు. ప్రతి ఒక్క యంగ్ అబ్బాయికి వాడికి తెలియకుండానే అలవాటు అయిపోతాయి ఈ 4 హ్యాబిట్స్. ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు అన్మోటివేటెడ్ గా ఏదో కోల్పోయినట్టు మెంటల్లీ చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నట్టు అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. చూసిన తర్వాత నువ్వు అనుకుంటావు, అమ్మయ్య ఈ వీడియో చూసి మంచి పని చేశాను రా బాబు అని నువ్వు అనుకుంటావు, ఖచ్చితంగా అనుకుంటావు. ఫస్ట్ నువ్వు మానేయాల్సింది ఏంటంటే ఎదురింటోడు ఏమనుకుంటాడు, ఆ పక్కింటోడు ఏమనుకుంటాడు, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఇవన్నీ అసలు నువ్వు పక్కన పెట్టే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాలన్న వద్దురా బాబు ఎవడన్నా ఏమన్నా అనేసుకుంటాడు. నేను రేపు నేను జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, లేదు బాబు జిమ్కి వెళ్తే నన్ను చూసి నవ్వుకుంటారు. ఇప్పుడు నువ్వు బాగా లావుగా ఉన్నావు అనుకో, రే ఇంట్రా బాబు ఎంత లావుగా ఉన్నావు, ఏమన్నా కొంచెం తినడం తగ్గించరా బాబు సన్నం అవుతావు అంటారు. ఒకవేళ నువ్వు బాగా సన్నంగా ఉన్నావు అనుకో, ఏమన్నా తినరా బాబు లావు అవుతావు, కొంచెం మరీ ఎంత సన్నంగా ఉన్నప్పుడు గాలి ఎత్తే ఎగిరిపోతావు అని అంటాడు. నువ్వు అసలు నీ దగ్గర మంచి బట్టలు లేవు, పాత బట్టలు వేసుకుంటున్నావు అనుకో, రే ఏంట్రా నువ్వు ఎప్పుడు వేసుకున్న బట్టలు వేసుకుంటావు అని అంటారు. ఒకవేళ నువ్వు కొత్త బట్టలు వేసుకుని ఫోర్స్ దొబ్బుతున్నావు అనుకో, ఈడు మరీ కష్టాలు రా, కొత్త బట్టలు వేసుకుని హడావిడి చేస్తున్నావు అని అంటావు. మ్యాటర్ ఏంటంటే నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను వేలెత్తి చూపెత్తారు. ఏంటి బ్రో అలా ఉన్నామని చెప్పి వేలెత్తి గుచ్చి మరీ అడుగుతారు. నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను క్వశ్చన్ చేస్తారు. సో నువ్వు పక్కనోడి గురించి ఆలోచించడం మానేసి నీకు ఏది నచ్చితే అది చేయి. ఫస్ట్ అస్సలు పట్టించుకోకు. ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి అసలు ఆలోచించుకో, నీకు ఏం నచ్చితే అది చేయి. ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది నీకు నచ్చిన పని చెయ్యాలి. ఈ సెకండ్ హ్యాబిట్ మరీ వరస్ట్. ఇది ఎలా అంటే ప్రతి విషయాన్ని పక్కనోడితో కంపేర్ చేసుకుంటాం. ఆ పక్కనోడు బండి కొనుక్కున్నా నాకు బండి లేదు, ఆ పక్కనోడు కారు కొనుక్కున్నా నాకు కారు లేదు, ఆ పక్కనోడు ఆడెవడికి యాప్స్ ఉన్నాయి జిమ్కి వెళ్తున్నా నాకు యాప్స్ లేవు, ఆడెవడికో మంచి గర్ల్ ఫ్రెండ్ అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పెట్టే పోస్టులు లేదా వాళ్ళు పెట్టే రీల్స్ చూసి ఓ ఈ అమ్మాయిడికి అన్ని ఉన్నాయిరా బాబు, గర్ల్ ఫ్రెండ్ ఉంది, కార్ ఉంది, బైక్ ఉంది, డబ్బులు ఉన్నాయి, నాకేం లేవు అని చెప్పి వేరే వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ ని నీ వర్స్ట్ మూమెంట్స్ తో కంపేర్ చేసుకుని నీకు నువ్వే బాధపడిపోతే నేను పెద్ద ఫెయిల్యూర్ రా బాబు అది ఇది అనుకుంటూ. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నీ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నువ్వు పోస్ట్ చేయట్లేదు. రేపు పొద్దున్న నువ్వు కారు కొనుక్కున్నా, నువ్వు బైక్ కొనుక్కున్నా, నీకు అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇవన్నీ నువ్వు పోస్ట్ చేస్తావు. అది ఎవడో ఒకటి చూసి అనుకుంటాడు నీ అమ్మ ఈ లైఫ్ సూపర్ ఉందిరా అని. కానీ నీ లైఫ్ లో కూడా ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని జరిగాయని అడిగి తెలియదు కదా. ఇన్స్టాగ్రామ్ లో చూపించేది, ఇన్స్టాగ్రామ్ లో ఫ్లెక్స్ చేసేది వాళ్ళ గుడ్ థింగ్స్, వాళ్ళ బెస్ట్ ఫేజ్ ని మాత్రమే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. వాళ్ళకి పర్సనల్ గా వరస్ట్ ఫేజెస్ ఉంటాయి, అవి ఎవ్వరు ఇన్స్టాగ్రామ్ లో చూపించుకోరు. సో ఎవడో ఇన్స్టాగ్రామ్ లో వాడి బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేస్తే అవి వాడు పోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని నీ వరస్ట్ వాటితో కంపేర్ చేసుకుని నీ లైఫ్ అంతా ఏదో పెద్ద ఫెయిల్యూర్ లాగా నేను ఎందుకు పనికిరాను అన్నట్టు ఈ మూడ్ స్పాయిల్ చేసేసుకుంటాడు. 24 గంటలు కంపేర్ చేసుకోవడం వల్ల నీకు పోయేదే గానీ వచ్చేదేం లేదు. కంపేర్ చేసుకో, బయట వాళ్ళు నీకన్నా వరస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో నేను కంపేర్ చేసుకుని వీళ్ళతో పోల్చుకుంటే నేను బెస్టేరా బాబు థ్యాంక్ గాడ్ అని చెప్పి దేవుడికి దండం పెట్టు. ఇప్పుడు నీకన్నా పైన వాళ్ళతో నేను కంపేర్ చేసుకో అంటిల్ అండ్ అన్లెస్ నీకు బాగా కంపేర్ చేసుకోవాలని చెప్పి బాగా ఎక్కిపోతే నిన్నటితో పోల్చుకుంటే నేను ఈ రోజు బెటరా కాదా అని కంపేర్ చేసుకో. అంతేగాని ఆడెవడో అంబానీ వాళ్ళ కొడుకు దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి నా దగ్గర అన్ని డబ్బులు లేవని చెప్పి అన్వాంటెడ్ గా పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకొని అన్వాంటెడ్ గా బాధపడుకో. దానివల్ల నీకు బొక్కలే తప్ప లాభాలేండి. ఎవరితో అన్నా నిన్ను నువ్వు కంపేర్ చేసుకునే ముందు ఈ ఒక్కటి మైండ్ లో పెట్టుకో, నీ లైఫ్ ఒక ర్యాట్ రేస్ కాదు. డైలీ పరిగెడుతూ ఉండడానికి 90% ఫెయిల్యూర్సే ఉంటాయి. ఈ 90% ఫెయిల్యూర్సే నీకు నేర్పిస్తాయి ఎలా సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలో. నీకు ఈ ఫెయిల్యూర్స్ లేకపోతే ఎంత సక్సెస్ వచ్చినా నీకు ఆనందం ఉండదు. ఈ ఫెయిల్యూర్స్ నువ్వు చూడాలి, అన్నిటిని చూడాలి, అప్పుడే నీకు ఆ మజా తెలుస్తుంది. సక్సెస్ అయ్యాక ఇన్ని ఫెయిల్యూర్స్ చూసి నేను సక్సెస్ అయ్యాను రా బాబు అని చెప్పి నువ్వు బాగా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా ఈ ఫెయిల్యూర్స్ నీకు మెయిన్ థింగ్. ఎందుకంటే నువ్వు అన్ని చూసి వచ్చావు కాబట్టి నువ్వు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వగలవు ఆ టైంలో. ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకో. ఈ ఫస్ట్ హ్యాబిట్ అండ్ సెకండ్ హ్యాబిట్ ప్రతి ఒక్కరికి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ థర్డ్ హ్యాబిట్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది లగ్గానే ఫోన్ తీసేస్తాం, ఏమన్నా తింటే చాలు ఫోన్ లేకుండా తినలేము, రీల్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ లేకుండా తినలేము. రాత్రి 3 గంటల దాకా నెట్ఫ్లిక్స్ చూసేస్తాం, అస్సలు నిద్రనే పట్టించుకోం. మ్యాటర్ ఏంటంటే ఒక్క 10 నిమిషాలు ఫోన్ లేకుండా ఖాళీగా ప్రశాంతంగా కూర్చోలేని అంత వీక్గా తయారయ్యాం. ఫోన్ లేకపోతే పని అవ్వదు మనకి. 10 గంటలు కూర్చొని ఫోన్ వాడమంటే అది 10 గంటలైనా సరే చాలా ఈజీ. ఒకటికి ఒక 10 నిమిషాలు ఫోన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా అలా ఒక బయటికి వెళ్ళి కూర్చోరా, కుర్చీ వేసుకుని ఒక బాల్కనీలో ఒక 10 నిమిషాలు కూర్చోంటే 10 నిమిషాలు కింద మీద పడిపోతాం మనం. ఒక 10 నిమిషాలు ఖాళీగా కూర్చోవడం అనేది మనకి చాలా కష్టమైన పని.
ఒక 10 గంటల ఫోన్ వాడడం అనేది మనకి చాలా సింపుల్ అయిన పని అయింది. ఇప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేయాలంటే కొంచెం బోర్ కొట్టే విషయాలను అలవాటు చేసుకోవాలి. ఖాళీగా కూర్చోవడం, ఏ పని లేకుండా అలా ఒక 1-2 km నడవడం, ఇలాంటివి నీ లైఫ్ లోకి తెచ్చుకో. ఇలాంటివి చూడడానికి వినడానికి బోరింగ్ గా ఉంటాయి, కానీ చాలా మెయిన్ అవి మనుషులకి. ఖాళీగా ప్రశాంతంగా ఏ పని చేయకుండా కూర్చోవడం కూడా ఇంపార్టెంటే మనిషికి. ఏ అవసరం లేకపోయినా సరే ఒక 2 కిలోమీటర్లు నడవడం కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ఇవి చేయడం మనం చాలా అంటే చాలా కష్టం అన్నట్టు చేసేసుకున్నాం. నువ్వే ఆలోచించు, ఒక 10 గంటలు నిన్ను ఫోన్ వాడమంటే అక్కడ నీకు ఫోకస్ అవసరం లేదు. ఎందుకంటే ఒక 30 seconds ఇది చూస్తే ఇంకో 30 seconds ఎవడో ఒకటి మెసేజ్ చేస్తాడు, ఇంకో 30 seconds ఇన్స్టాగ్రామ్ లో ఎవడో ఒకటి రీల్ పంపుతాడు. అసలు ఫోకస్ చేయలేవు. ఒక 10 seconds నువ్వు ఒక దాని మీద ఫోకస్ చేద్దామంటే డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో రీల్ వచ్చేది, వాట్సాప్ లో మెసేజ్ వచ్చేది, ఏదో ఒక మెయిల్ వస్తుంది, లేదా ఎవడో ఒకటి దగ్గర నుంచి కాల్ వస్తుంది, లేదా ఏదో ఒక సినిమా వచ్చిందని చెప్పి ఒక ట్రైలర్ వస్తుంది. వెంటనే మైండ్ ఒక్క దాని మీద ఫోకస్ చేయదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీలా, గూగుల్ మెయిల్సా, లేదా కొత్తగా వచ్చిన సినిమాలా అని చెప్పి అటు ఇటు పిచ్చి వచ్చేస్తుంది మైండ్కి. మ్యాటర్ ఏంటంటే 10 నిమిషాలు ఒకే దిక్కున కూర్చోాలంటే 10 నిమిషాలు నువ్వు ఫోకస్డ్గా ఒకే పని చేయాలి. చూడు, మనం 30 secondsకి ఒకసారి అటు ఇటు అని డిస్ట్రాక్ట్ అవ్వడం మన మైండ్కి అలవాటు చేసేస్తే ఒక 10 నిమిషాలు కూర్చోవడం అనేది ఎంత కష్టం అయిపోద్ది అంటే ఫోకస్సే ఉండదు, అసలు డిసిప్లైన్గానే ఉండం, ఒక పర్టికులర్ దానికి స్టిక్ అయ్యి ఉండం. చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది. రేపు పొద్దున్న వేరే విషయానికి వచ్చినప్పటికీ ఎగ్జామ్ వచ్చింది అనుకో, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఆ ఎగ్జామ్కి నువ్వు ఒక 1-2 hours అయినా సరే ఫోకస్డ్గా చదవాలి. కానీ నీకు ఫోన్ అలవాటు అయిపోయింది కదా, 5 గంటలు 6 గంటలు 7 గంటలు ఫోన్ వాడడం అలవాటు అయిపోయినోడివి, డిస్ట్రాక్ట్ అవ్వడం నీకు చాలా ఈజీ. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే ఒక 10 నిమిషాలే ఫోకస్డ్గా కూర్చోలేనోడివి 1 గంట 2 గంటలు కూర్చొని ఫోకస్డ్గా ఎలా చదువుతావు? సో ఫోకస్డ్గా ఉండడం చాలా మెయిన్. ఫోకస్గా ఉండాలంటే చాలా బోర్ కొట్టే థింగ్స్ని నువ్వు సింపుల్గా చేయగలగాలి. మనం ఇవి అలవాటు చేసుకోవాలి. డిస్ట్రాక్ట్ అవ్వడం కాదు, ఫోకస్ పెట్టడం అలవాటు చేసుకోవాలి దేని మీద. మీరే ఒకసారి క్లారిటీగా ఆలోచించండి. నీ మైండ్కి కొత్త ఆలోచనలు రావాలన్నా సరే నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఒకే దిక్కును కూర్చుంటేనే నీకు వస్తుంది. నువ్వు ఫోన్ వాడుతూ నువ్వు ఏదో ఒకటి ఆలోచించేసి కొత్త థాట్స్ ఏదో ఒకటి కనిపెడేద్దాం, లేదా ఏమన్నా క్రియేటివ్గా ఆలోచిద్దాం అంటే ఫోన్ వాడితే నీకు అంత పని అవ్వదు. నువ్వు ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని ఒకే దాని మీద ఫోకస్డ్గా ఆలోచించాలి. అంత ఫోకస్ నీకు ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఇంత చిన్న వాటికి డిస్ట్రాక్ట్ అవ్వడం మానేది. ఎందులో ఓడిపోయినా లైఫ్లో దేంట్లో ఓడిపోయినా సరే ఇంకా అందులోనే స్టక్ అయిపోతాడు మనిషి. ఎన్నాళ్ళ నీ పాస్ట్ని పట్టుకొని వేలపడతావు, అలాగా నన్ను ఒకరు వదిలేశారు, లేదా నేను ఒక దాంట్లో ఓడిపోయాను, ఒక కాంపిటీషన్కి వెళ్ళి ఓడిపోయాను, ఏదైనా అయిపోయింది. ఈ పాస్ట్ని పట్టుకొని ఏలబడే వాళ్ళు అంత ఫూల్స్ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నిన్న ఏదో జరిగిందని చెప్పి ఈ రోజుని బొక్క పెట్టుకునే టైప్ వెళ్ళు. చాలా టైంని వేస్ట్ చేస్తున్నాను, అనవసరంగా నేను ఈ తప్పు చేశాను రా బాబు, చేయకపోతే బాగుండు ఈ పని, లేదా నేను ఇంకా కొంచెం ముందే స్టార్ట్ చేసి ఉంటే బాగుండు, ఇంకా అనవసరంగా లేట్ చేస్తానని చెప్పి ఇంకా లేట్ చేస్తారు. ఈ మీద నువ్వు ప్రెషర్ పెట్టుకోవడం మానే. అనవసరంగా ఈ పని చేశాను, అనవసరంగా చేశానని చెప్పి నిన్ను నువ్వే ఫోర్స్ చేసుకోవడం మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకో. అవ్వాల్సింది ఏదో అయిపోయింది, చేయాల్సిన తప్పులు ఏదో చేస్తాను, ఇక్కడి నుంచి అలా అస్సలు చెయ్యను, ఇక్కడి నుంచి నేను మారాలనుకుంటున్నాను అని రియలైజ్ అవ్వు ఫస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్, అంతా అయిపోయింది వదిలే అని చెప్పి మొత్తం ఒక అప్సరా ఎరేజర్తో ఎరేజ్ క్లారిటీగా రేపటి నుంచి ఏం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకో. ఆ పాస్ట్ని ఆ రిగ్రెట్లని పట్టుకుని ఎన్ని రోజులని వేలపడతావు, ఇంకా ఎన్ని రోజులు బొక్క చేస్తావు. నువ్వు క్లారిటీగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ లేదా పాస్ట్ని పట్టుకొని ఎలాడుతూ లేదా చేసిన తప్పుల్ని పట్టుకొని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఆల్రెడీ నువ్వు చాలా వేస్ట్ చేసావు. ఇప్పుడు నువ్వు టైం చూసుకుంటే ఎంత అవుతుందో ఆ నిమిషం ఆ డేట్ వరకు నువ్వు టైంని వేస్ట్ చేసావు. మినిట్ నుంచి అయినా నువ్వు టైంని వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడే రియలైజ్ అవ్వి మారాలి నువ్వు. అంతేగాని నేను తప్పు చేశాను రా మొర్రో అని చెప్పి ఇంకా తప్పులు చేస్తూ ఇంకా ఎన్ని రోజులను వేస్ట్ చేస్తావు. చాలా అంటే చాలా వరస్ట్ హ్యాబిట్. నేను చెప్పిన అన్ని హ్యాబిట్స్ లో ఇదే వరస్ట్ హ్యాబిట్. ఎందుకు టెన్షన్ ఉన్నా నీకు తెలిసినా సరే ఓవర్ థింకింగ్ గా అక్కడే స్ట్రక్ అయిపోయి నువ్వు చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఈ రోజును కూడా వేస్ట్ చేస్తున్నావు చూడు. నిన్న చేసిన తప్పుకి ఈ రోజును కూడా వేస్ట్ చేస్తున్నావు చూడు. నీ అంత ఫూలిష్ ఎవడన్నా ఉంటాడో నువ్వే ఆలోచించు. ఇప్పుడు నేను చెప్పిన 4 హ్యాబిట్స్ నీకు గనక ఉంటే ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయి. రోజుకి ఒక్కొక్క హ్యాబిట్ ని నువ్వు మానే. ఈ రోజు నువ్వు ఒక్కటి మానేయగలిగినా సరే నీ మైండ్ సెట్ అనేది కొంచెం హీల్ అవుతూ వెళ్తుంది. ఈ రోజు నుంచి నీ మైండ్ సెట్ హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోకు. నిన్ను సేవ్ చేయడానికి అసలు ఎవ్వడు రాడు. నువ్వు నీ బాడీని ఎలా అయితే గ్రో చేస్తున్నావో నీ మైండ్ను కూడా అలానే గ్రో చేయాలి. నీ బాడీని ట్రైన్ చేయడానికి జిమ్ ఎలానో నీ మైండ్ సెట్ని ట్రైన్ చేయడానికి నాలెడ్జ్ అలా.
ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండు, లెవెలప్ అవుతుంది. స్క్రోల్ చేసింది టైం పాస్ గురించి కాదు, లెవెలప్ అవ్వడానికి స్క్రోల్ చేయాలి. లెవెలప్ అవ్వడానికి ఏమైతే తెలియాలో వాటి కోసం స్క్రోల్ చేయాలి. ఈ వీడియో నుంచి నీకు ఏదన్నా ఇన్ఫర్మేటివ్ గా లేదా ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏదో తెలుసుకున్నాను రా, ఒక ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకున్నాను రా నీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయి. ఎవరికైతే ఈ వీడియో చూసి ఈ విషయాలు ఆడికి కూడా తెలిస్తే బాగుందని నువ్వు అనుకుంటున్నావు, ఆ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.